నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ
నీడ చాలయ్యా. అవును ప్రభు, మహోన్నతుడా, గర్భవాసి అయినది మొదలుకొని నీవే మాకు ప్రాపకుడవై ఉన్నానని సెలవిచ్చావు ప్రభువా. ఇంతవరకు కాపాడావు, ఆర్థికంగాను నైతికంగాను మాకు మద్దతును కలుగజేశావు, ఆశ్రయముగా ఉన్నావు. నీకు స్తోత్రం, స్తోత్రములునైనా. రానున్న కాలంలో కూడా మీరే కాపాడి మమ్మల్ని బ్రతికించి పోషించి సంరక్షిస్తున్నందుకు నీకు వందనాలు. నువ్వు వాగ్దానం చేసిన వాడా, నమ్మదగిన వాడా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మా బిడ్డలు మీకు ఆరాధన చేశారు, వారి హృదయాంతరంగంలో నుండి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవా, మీరు విన్నందుకు మీకే హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటూ మా కొద్ది స్తుతి ఆరాధన మీకే అర్పించుకుంటూ ప్రభు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన శ్రేష్ఠ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రభు పేరట శుభములు, అలాగే మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ 2026వ సంవత్సరం మే నెల 17వ తేదీ పునరుత్థాన ఆరాధన క్రమమును మనము కలిగి ఉండినట్లుగా దేవుడు ప్రేమించి తన కృపను మనకు అనుగ్రహించారు. దానిని బట్టి సమస్త విధములైన మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికే చెల్లునుగాక. ఈనాటి వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చదువుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని మన ధ్యానము కొరకు దీవించును గాక. గడిచిన కొన్ని వారాలుగా పునరుత్థానమును గురించి దేవుని యొక్క లేఖనాలలో నుంచి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో కూడా అదే అంశాన్ని ఆధారం చేసుకొని కొద్దిసేపు దేవుని యొక్క లేఖనాలను మనము పరిశీలన చేద్దాం. పౌలు భక్తుడు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఆనాడు ఈ పత్రికను రాశాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యము వినడానికి ఆసక్తి కలిగి దేవుని రాజ్యములో ప్రవేశించుటకు ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరిని పురికొల్పడానికి ఈ పూట ఈ లేఖనాలను మనకు జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాడు. అదేమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు అని. దేవుని రాజ్యము అనేది ఒకటి ఉంది అనేటటువంటి స్పృహ మొదట మనమందరం కూడా కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉంది ప్రియమైన వారులారా. ఎందుకు అని చెప్పేస్తున్నానంటే, మనం రక్త మాంసాలు కలిగినటువంటి వారంగా ఉన్నాం. రక్తము మాంసము రెండు కలగలిపి శరీరముగా మనం దానిని పిలుస్తాం, లేక దేహము అంటాం. ఈ దేహాన్ని మనం కలిగి ఉండి, ఈ రక్త మాంసాలను మనము కలిగి ఉండి దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలి అని చెప్పేస్తున్నానంటే అది అయ్యేటటువంటి పని కాదు. ఎందుకు అని చెప్పేస్తున్నానంటే, రక్త మాంసాలు కేవలం ఈ లోకంలో మనం జీవించడానికి మనకు అవి ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఈ రక్త మాంసాలు కలిగినటువంటి శరీరంలో నుండి, ఈ దేహంలో నుండి దేవుడు మనకిచ్చినటువంటి జీవాత్మ ఏదైతే ఉందో అది బయటికి వచ్చినప్పుడు అది దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించినట్లుగా దానిని మనము ఈ భూమి మీద ఉండగానే సిద్ధపాటు అనేటటువంటిది మనమందరూ కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉంది. ఆత్మ శరీరం, ఆత్మ శరీరం, ఈ రెండిటి గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, రక్త మాంసాలు అంటే ఈ శరీరం, ఈ శరీరానికి కలిగేటటువంటి ఆలోచనలు, ఈ శరీరానికి కలిగేటటువంటి కోరికలు, ఈ శరీరానికి పుట్టేటటువంటి తలంపులు, ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవిగా ఉండిపోతూ వస్తూ ఉన్నాయి. అయితే మనలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో
దాని కొరకు ఆలోచన అనేటటువంటిది అది నిత్యత్వములో సదాకాలం దేవునితో కూడా ఉండగలిగినట్లు దానిని ఆయుధపరచడం అనేటటువంటిది ప్రతి ఒక్కరి బాధ్యత. అయితే ఏం జరుగుతుంది? రక్త మాంసాలు అంటే శరీరం కలిగినటువంటి జీవితం, శరీర సంబంధమైన జీవితం కనుక ఈ లోకంలో జీవిస్తూ దేవుని రాజ్యాన్ని కైవసం చేసుకోవాలి అని చెప్పేస్తున్నానంటే అది ఏమాత్రం కూడా అయ్యేటటువంటి పని కాదు. మరి ఏం చేయాలి? ఎందుకు ఈ రక్త మాంసాలు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవు? లేకపోతే ఈ శరీరం దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనేటటువంటి తపన కలిగిన ఆత్మకు కలగజేస్తే భంగపాటు ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ వాక్యాన్ని పరిశీలన చేస్తే అపోస్తులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటినే చేయుకుందురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియులారా గమనించండి, రక్త మాంసాలు ఎందుకు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవు? అంత మాత్రమే కాదు, ఒకవేళ ఆత్మ దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడం కోసం చేసే ప్రయత్నానికి ఈ రక్త మాంసాలు కలిగినటువంటి శరీరము ఎంతవరకు సహకరిస్తూ ఉంది, అనుకూలంగా ఉంటూ ఉంది, ఈ విషయాన్ని మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. పిల్లరా, దేవుడు కలగజేసిన విధానాన్ని మనం చూసినప్పుడు, నరుని ఆయన నిర్మించినప్పుడు మట్టి నుండి ఆదామును చేసినట్టుగా వాక్యం సెలవిస్తా ఉంది. అతని లోనికి ఆయనలో ఉన్నటువంటి జీవాత్మను వదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అయితే నరుడు జీవాత్మ అయ్యి ఈ లోకంలో జీవిస్తూ 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 దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడం కోసం ఈ భూమి మీద సిద్ధపడవలసినటువంటి అవసరత ఉంది. అందుకొరకు ఈ శరీరాన్ని కాస్త నలగగొట్టి ఈ శరీరము యొక్క ఇచ్ఛలను, శరీరము యొక్క కోరికలను, శరీరము యొక్క ఆశయాలను కాస్త మనము పక్కన పెట్టి దానిలో ఉంటూ ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ ఏదైతే ఉందో దానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత కనుక మనం ఇవ్వగలిగితే అద్భుతం జరుగుతూ ఉంటుంది. ప్రియమైన వారులరా, వాక్యాన్ని ఇక్కడ మనం చదవగా విన్నాం. ఏమని? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అపేక్ష, ఆశించడం, కోరుకోవడం, కోరికలు కలిగి ఉండడం. ఎలా? మన దేహానికి లేకపోతే మన శరీరానికి కలిగే కోరికలు, మన శరీరానికి పుట్టే అపేక్షలు ప్రియమైన వారు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి? ఈ శరీర సంబంధమైన జీవితం ఎలా ఆగున మనం దీనిని కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నాం. మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుడిచ్చినటువంటిది. దేవుడిచ్చినటువంటి యొక్క ఆత్మ, దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుడిచ్చిన ఆత్మ కూడా పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిష్కళంకమైనది. అది దేవుని సన్నిధానం కొరకు అది ఆసక్తి కలిగి తహతహతహతహలాడుతూ ఉంటది. కానీ ఈ శరీరం ముందు చూశారు, ఆత్మకు సహకరిస్తే అద్భుతం. కానీ ప్రస్తుత దినాలలో ఈ శరీరము, ఈ రక్త మాంసాలు కలిగినటువంటి ఈ శరీరము ఆత్మకు సహకరించక అవి రెండు ఒకదానికొకటి విరోధ భావాలు కలిగినటువంటివై, విరోధమైనటువంటి తలంపులు, కోరికలు కలిగినటువంటివై ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా పనిచేస్తున్నాయట. ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాయట. అవి పనిచేస్తూ ఉంటున్నప్పుడు దేవుని పిల్లలంగా మనము దేనికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం? శరీరానిక, ఆత్మక? ఒకవేళ ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి వారమైతే ఆత్మ సంబంధమైన అపేక్ష మనం కలిగి ఉంటాం. అదని ఈ శరీరానికి మనం ప్రాధాన్యత ఇచ్చిన వారమైతే శరీర సంబంధమైన అపేక్షకు, కోరికలకు, ఆలోచనలకు అధిక ప్రాధాన్యత మనం ఇస్తాం. అలా ఇవ్వటం వలన ఏం జరుగుతుంది? దేవుని రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకు అని చెప్పేస్తానంటే ఈ శరీరము, ప్రియమైన వారులరా, శరీర సంబంధమైన ఇచ్ఛలు, శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన అపేక్షలు ఎంత భయంకరంగా ఉంటాయంటే అక్కడే దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే గలతీయులకు రాసినటువంటి ఈ పత్రికలోనే 5వ అధ్యాయము ప్రియమైన వారులను గమనించండి. 19వ వచనం నుంచి కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకు రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవో, ఆత్మ దానిని స్వతంత్రించుకోవడం కోసం పడుతున్న ప్రయాసకు వ్యతిరేకంగా ఎలాగో పనిచేస్తూ ఉందో వాక్యాన్ని మనం ఇక్కడ గమనిస్తే 19వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. ఏమని? శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. పౌలు గారు ఇక్కడ ఈ శరీర సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన కార్యాలు,
శరీరానికి కలిగే అపేక్ష, శరీరంలో పుట్టే కోరిక, కోరిక యొక్క నెరవేర్పును బట్టి వచ్చే ఫలితం ఏమిటో ఇక్కడ రాయబడి ఉంది ప్రియులరా. ఏమని? ఒకటి, శరీరానికట జారత్వం అంటే ఇష్టమట, అపవిత్రమైన కార్యకలాపాలంటే ఇష్టమట, కామకత్వాన్ని పెంచుకోవడం అంటే ఇష్టమట, ఏమండి విగ్రహారాధన అంటే ఇష్టమట, అభిచారం అంటే ఇష్టమట, ద్వేషాలను పుట్టించడం అంటే ఇష్టమట, కలహాలు కలిగి జీవించడం అంటే బాగుంటుందట, మత్సరాన్ని కోరుకుంటారట, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అంతేకాదండి అల్లరితో కూడిన ఆటపాటలంటే ఈ శరీరానికి ఎంత ఇష్టమో. అల్లరితో కూడిన ఆటపాటలంటే ఈ శరీరానికి ఎంత ఇష్టమో. అల్లరి చేయడం అంటే ఇష్టం, ఆట ఆడటం అంటే ఇష్టం, పాట పాడటం అంటే ఇష్టం. అయితే అవి ఏమిటి? అల్లరితో కూడిన ఆటపాటలు. ఏమండి? ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఈ శరీరానికి కావాలి. అయితే ఇవి, ఈ లిస్టు ఏదైతే ఉందో ఈ లిస్టులో కలిగి ఉన్నటువంటి ఈ పద్ధతులు, ఈ కార్యక్రమాలు ఈ శరీరానికి అపవిత్రం తీసుకుని వస్తున్నాయా, పవిత్రతను తీసుకుని వస్తున్నాయా? వీటన్నిటిని నెరవేర్చడం కోసం శరీరం ప్రియమైన వారుగా తన అపేక్షను వ్యక్తపరిచినప్పుడు, ఓ ఓకే, ఎంజాయ్, ఓ పర్వాలేదు అని ఈ శరీర యొక్క కార్యాలను నెరవేర్చడానికి ఆత్మను నలగగొట్టేసేసి, ఆత్మను, ఆత్మీయతను తక్కువ చేసేసి ఈ శరీర కార్యాలకు మనము గనుక అధిక ప్రాధాన్యత గనుక ఇచ్చి ఈ లోకంలో జీవిస్తూ ఉంటే పొద్దున మనము ఈ శరీరం చెప్పిందల్లా చేసుకుంటూ పోతా ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడ లేని మాలిన్యము, అపవిత్రతంతా వచ్చి పడిపోతా ఉంటుంది. దానిని బట్టి కలిగేది ఏమిటయ్యా అని చెప్పేసినంటే దేవుని యొక్క రాజ్యాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది. దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది. మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం కోసం ప్రియమైన వారుగా ఈ లోకంలో జీవించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. కానీ వాక్యంలో మనం చదివినట్టుగా ఏం చదివాం? 17వ వచనంలో, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ప్రస్తుత దినాలలో ప్రతి ఒక్కరిలో ఈ పోరాటం ఉంది ప్రియమైన వారులరా. ఆధ్యాత్మిక జీవితానికి ఏ మాత్రము కూడా అవకాశం లేని వ్యక్తులు కొల్లలుగా ఉన్నారు సమాజంలో. శరీర సంబంధమైన జీవితానికి అత్యధికమైన ప్రాధాన్యతనిచ్చి ఈ శరీరాన్ని పోషించడంలో, ఈ శరీరాన్ని సంరక్షించడంలో, ఈ శరీరం యొక్క కోరికలను నెరవేర్చడంలో ప్రియమైన వారుగా ఎంతో మంది ఈ లోకంలో చాలా ఆసక్తి కలిగి ఉంటున్నారు. మంచిదే, శరీరాన్ని కాపాడుకోవాలి, శరీరాన్ని పోషించాలి, శరీరాన్ని సంరక్షించాలి, శరీరాన్ని సుఖపెట్టాలి. ఇంత సుఖపెట్టిన ఈ శరీరము వలన చివరి గడియలలో మనకి ఏమైనా ప్రయోజనం, ఉపయోగం ఉందా అని చెప్పేసిందంటే ప్రియమైన వారురా ఆలోచించాలి. ఏ ప్రయోజనం లేదు. ఈ శరీరము మట్టి గనుక తిరిగి మట్టి అయిపోతుంది. కానీ ఈ శరీరంలో ఉన్నటువంటి దేవుని ఆత్మ ఏదైతే ఉందో అది దేవుని యొక్క రాజ్యానికి చేరవలసినటువంటిది. అలా చేరడానికి ఈ శరీరం ఒకవేళ ఆటంకంగా ఉంటే అది ఒక పెద్ద శత్రువుగా మనం భావించి ఈ శత్రువైనటువంటి శరీరము యొక్క ఈ క్రియలన్నిటినీ కూడా మనము తీసివేసుకొని దేవుని పిల్లలంగా ఆత్మ సంబంధమైన జీవితం జీవించడానికి ప్రియుల మనమందరం కూడా ప్రయాసపడవలసినటువంటి వారమైంటున్నాం, ప్రయత్నం చేయవలసినటువంటి వారమైంటున్నాం. ఇదిగో ఈ క్రియలు, ఈ కార్యాలు అన్ని కూడా కలిగి ఉండడం వలన వ్యక్తులు ఏం పోగొట్టుకుంటున్నారు అని చెప్పేసి అంటే దైవ సంబంధమైన